నీళ్ళు తీసురా. నీళ్ళు తీసురా. నా చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏంటి అమ్మ తెస్తుందిగా? ఏంట్రా ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయదా ఇవ్వండి, నీళ్ళు తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోవే దారిద్ర మొహమా. ఇప్పుడు నుంచి గొర్రెలకు నేర్పి పెడుతున్నావా? అది కాదండి, చేతులు నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోంగూరాకు పెట్టుకుంటారు. నీకు ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచగా అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేస్తున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్క పడేశాను. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నీ సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు. నువ్వు వెళ్ళి తీసుకురాపో. దాని ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే అలాగయ్యా, ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. రేపు పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే కదా ఆచరణలాంటి చూపించు. అరే బాబు బాబు ఏం జరిగింది బాబు? చుట్టిన పట్నంలో కాఫీ పట్రా. నిన్నే కాఫీ పట్రా. ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచాడు కాఫీ పట్రా. ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పలు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికే కాలిపోతుంది, మరి ఎవరికి లేదనుకున్నావా?
పిచ్చి పిచ్చిగా వాగాలంటే పళ్ళు గుళ్ళు రాలిపోతా జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు అంతేగా. నోరు మూసుకోవాలరా? పోనీ ఏదవని రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా.